My dear aspirants, welcome to the BVM Studies యూట్యూబ్ ఛానల్. మనం ఏపీ హిస్టరీకి సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకాన్ని చాలా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుందండి. మనం ఇప్పటి వరకు శాతవాహన యుగం మొత్తం కూడా బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో ఉన్న మొత్తం టాపిక్ మొత్తం కవర్ చేయడం జరిగింది. బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో నుంచి శాతవాహన యుగం అనేది ఎన్నో పేజీ కాంచి ఎన్నో పేజీ వరకు అంటే 35వ పేజీ నుండి మనకి 72వ పేజీ వరకు శాతవాహన యుగం గురించి ఇవ్వడం జరిగిందండి. ఈ శాతవాహన యుగం అనేది మన ఏపీపీఎస్సికి ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే అండి, ప్రతిసారి గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగిన ప్రతి ఎగ్జామ్లో కూడా కనీసం 5 కానించి 7 బిట్లు ఇవ్వడం జరుగుతుంది. 5 కానించి ఒక 7 కానీ 8 బిట్ల వరకు గరిష్టంగా ఇలా ఇవ్వడం జరుగుతుందండి ఈ మార్జిన్లోనే. అంటే అది ఎంత వెయిటేజ్ ఉన్న టాపిక్ చూడండి. ఒక్క మార్క్ అండి మీ జాబ్ని డిసైడ్ చేసేస్తుందండి. అంత వాల్యుబుల్ అనమాట. నేను చెప్పేది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఇప్పుడు మనకి గత 2025లో లేటెస్ట్గా మేము రాసిన గ్రూప్ 2లో శాతవాహన యుగం కానించి ఏ బిట్లు వచ్చాయి, అలాగే ఇప్పుడు వరకు జరిగిన అన్ని ఎగ్జామ్లు గ్రూప్ 2కి సంబంధించి శాతవాహన యుగంకి ఏ బిట్లు వచ్చి మనం డిస్కస్ చేద్దాం ఈ క్లాస్లోని. చూడండి, మొదటి బిట్ ఇక్కడ ఏంటి అడిగాడంటే, తొలి శాతవాహనుల శాసనాలు ఏ ప్రాంతంలో కనుగొనబడ్డాయి. ఏంటండి, తొలి శాతవాహనుల శాసనాలు ఏ ప్రాంతంలో కనుగొనబడ్డాయి అనేది మనకు బిట్ వచ్చిందండి. అది మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ అని అడిగాడండి. చూడండి, ఈ ప్రశ్న అనేది బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో నుంచి అండి 41వ పేజీ నుంచి వచ్చిందండి. మనకి కర్ణాటక వాదం, మహారాష్ట్ర వాదం, ఇలా వాదాలు ఉంటాయి కదండి. అంటే శాతవాహనులు తొలి వాదాల దగ్గర మనకి ఇది వచ్చిందనమాట. ఏ ప్రాంతానికి చెందినవారు శాతవాహనులు అనే దాంట్లో నుంచి క్వశ్చన్ వచ్చింది. 41వ పేజీ కాంచి వచ్చింది. అందులోని మనకి కె గోపాలాచారి గారు అంటారండి, శాతవాహనులు ఆంధ్రులే, కానీ వాళ్ళు మొదట రాజ్యాన్ని స్థాపించింది మాత్రం మహారాష్ట్రలోని. దానికి ఆధారం ఏంటంటే వారు ఉపయోగించిన ప్రాకృత భాష, అలాగే వాళ్ళ తొలి శాసనాలన్నీ కూడా మహారాష్ట్రలో బయటపడ్డం. అక్కడ కాంచి వచ్చింది. ఎన్నో పేజీ అండి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకం 41వ పేజీ కాంచి ఈ బిట్ రావడం జరిగిందండి. ఇక కింద ప్రశ్న చూడండి. క్రింది ప్రకటనలో సరికాని నిజం కాని ప్రకటనను ఏదైనా అడిగారు అన్నమాట. ఏంటండి, కింది ప్రకటనలో నిజం కాని ప్రకటన అంటే సరికాని ప్రకటన ఏది. పురాణాల్లో మనకి శాతవాహనులు అటండి ఆంధ్రభృత్యులు అని పేర్కొన్నాయి. పురాణాలు ఎలా పేర్కొన్నాయండి? ఆంధ్రభృత్యులు అని పేర్కొన్నాయి. వారు ప్రాకృత మరియు ద్రావిడ లిపిలో కూడిన ద్విభాషా నాణేలు ముద్రించారు. 3వ స్టేట్మెంట్ చూడండి, వారు బౌద్ధం మరియు హిందూ మతాలను పోషించారు. 4వ దాంట్లో చూడండి, వారు కాకతీయులతో వైవాహిక సంబంధం ఉంది. ఇలా 4 పాయింట్లు ఇచ్చారండి. 4 పాయింట్లు సరికానిది ఏంటని అడిగారు. ఇక్కడ సరికానిది అనే మనం కూడా ఇవన్నీ కూడా ప్రతి పాయింట్ కూడా బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో ఉన్నదండి. అలాగ పేజ్ టు పేజ్ ఇక్కడ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పేజీలో ఉందన్నమాట. ఫస్ట్ది పురాణాల్లో వారిని ఆంధ్రభృత్యులు అని పేర్కొన్నాయనే పాయింట్ చూడండి ఏ పేజీలో ఉందంటే ఇది మనకి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో 36వ పేజీలోని మనకేంటంటే ఇది మొదటి పారాగ్రాఫ్లో ఉన్న ప్రశ్న అండి. ఇది అంటే శాతవాహనులు ఆంధ్రుల అనేసి ఉంటుంది అనమాట. శాతవాహనులు ఆంధ్రులు అని ఉంటుంది. అక్కడ ఆ ఫస్ట్ పేజీ నుంచి తీసుకుని ఇవ్వడం జరిగిందండి ప్రశ్న, ఫస్ట్ లైన్. అలాగే వారు ప్రాకృత ద్రావిడ లిపులతో కూడిన ద్విభాషా నాణ్యాలు వేశారు. అంటే ఈ నాణ్యాల గురించి మీరు గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర రాజకీయ చరిత్రలో మనకు అక్కడ వస్తుందండి 2వ పాయింట్. ఇక మతాల దగ్గర వస్తుందండి. బౌద్ధ మతం, వీళ్ళ మతాలు అనేది అది ఎన్నో పేజీలోనంటే వీళ్ళ మతాల గురించి మనకి ఈ పుస్తకంలో వీరి మతాల గురించి ఏ పేజీలు ఇచ్చారంటే 65వ పేజీలోనండి శాతవాహనులకు సంబంధించిన మతాల గురించి ఇచ్చారు. ఆ టైంలో ఎలాంటి మతాలు ఉన్నాయి, వాళ్ళు ఏ మతాలను పోషించారు. మనకి 65వ పేజీ నుంచి 66వ పేజీ నుండి ఈ ప్రశ్న రావడం జరిగిందండి. ఇక మీకు అందరికీ తెలిసింది చివరిది అనేది చాలా ఈజీగా వచ్చడం వల్ల
ఈ పేపర్ అనేది చాలా డెడ్ ఈజీగా వచ్చిందండి. 2025లో జరిగిన ఫిబ్రవరి 23 జరిగిన ఎగ్జాము చాలా డెడ్ ఈజీగా రావడం జరిగింది. ప్రతిసారి ఇలాగా వస్తుందని మాత్రం మీరు ఊహించుకోకండి. పేపర్ అనేది కొద్ది వరకు ఇప్పుడున్న ట్రెండ్ బట్టి టైట్ చేస్తారు. అసలు కాకతీయులకి వీళ్ళకి సంబంధం ఎక్కడండి ఉంటుంది? వాళ్ళకి వీళ్ళకి ఎంత టైం పీరియడ్ గ్యాప్ అండి? కాకతీయుల పరిపాలన ఎప్పుడండి, శాతవాహనుల పరిపాలన ఎప్పుడండి? మినిమం కామన్ సెన్స్ ఎప్పుడున్నా కానీ ఈ బిట్ పెట్టేస్తారండి. ఇక నెక్స్ట్ బిట్ చూడండి. శ్రీకాకుళంలో తూర్పు కనుమలు ఏ పేరుతో పిలుస్తారు అని అడిగారండి. మీరు అనుకోవచ్చు దీనికి శాతవాహనులకు సంబంధం ఏంటి? శ్రీకాకుళంలో తూర్పు కనుమలు మనకి జాగ్రఫీ కింద వస్తుంది కదా. కాదండి. బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలోని మనకి గౌతమిపుత్ర శాతకర్ణి పరిపాలన దగ్గర ఉంటుందండి. రాజకీయ పరిపాలనలో చెప్తారండి. ఎవరిదండి? గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ అమ్మ నాన్నగారు మనకి నాసిక్ శాసనం వేస్తుంది కానీ నా కొడుకు ఇవన్నీ ప్రాంతాలను జయించాడనేసి అక్కడ మనకి మహేంద్రగిరులని అని పేర్కొంటారండి. ఈ మహేంద్రగిరులు అనేసి మనకు అక్కడ ఎన్నో పేజీలో ఉందంటే అది 55వ పేజీలో అండి. మహేంద్ర చకోరా అనే ప్రాంతాలను కూడా జయించినట్లుగా మనకు ఉంటుంది అనమాట. అతని రాజ్యంలో ఉన్నట్లుగా ఆ మహేంద్ర అనండి ఉత్తర తూర్పు కనుమలు అటండి. అవి శ్రీకాకుళంలో ఉన్న తూర్పు కనుమలు అన్నమాట. అంటే మనకి గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యంలో మనకి నాసిక్ శాసనంలో ప్రసక్తి శాసనంలో చెప్పబడిన ప్రాంతం గురించి అడిగాడండి ఒక బిట్టు. అది 72వ క్వశ్చన్ కింద వచ్చింది అది మనకి. ఇక చూడండి తరువాత ప్రశ్నలో ఇది శాతవాహన అనంతర యుగాన్ని లింకప్ చేస్తూ అడిగాడు అనమాట. ఇది మీకు ఇంకా ఆ క్లాస్ వరకు అయితే మేము చెప్పలేదు. శాతవాహన అనంతర యుగంలో రోమ్తో వాణిజ్యం వర్ధిల్లింది అంటానండి. శాతవాహనుల తరువాతటండి శాతవాహనులు ఎంత ఎత్తునైతే రోమ్తో విపరీతమైన వాణిజ్యం చేశారు కదండి, అలాగ శాతవాహనుల తరువాత కాలంలో కూడా జరిగిందని చెప్తున్నారు మొదటి స్టేట్మెంట్లోని. దానికి కారణం ఎందుకు ధృవీకరణ కారణం అడుగుతుంది. అసెప్టేషన్ రీజనింగ్ మీద కూర్చున్నాడు. శాతవాహనుల తర్వాత ఏ రాజు కూడా నౌకా ముద్ర గల నాణేలను ముద్రించలేదు అంటే అసలు దీనికి సంబంధం ఉందండి. అందువల్ల ఒకటిదానికి రెండో సరైన వివరణ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు. అది మనకి రోమ్తో తర్వాత వాణిజ్యం అనేది శాతవాహనులు అంతలాగా ఇంకెప్పుడు కూడా జరగలేదండి. శాతవాహనుల కాలంలో జరిగింది అంత స్థితిలో జరిగిందనమాట రోమ్తో వ్యాపారం. కానీ శాతవాహన అనంతర యుగంలో నెక్స్ట్ వచ్చిన మన యక్షవాకులు విష్ణుకుండిల వాళ్ళ కాలంలో అంతలాగా జరగలేదు. కొద్ది వరకు అయితే జరిగింది కానీ శాతవాహనులు వర్ధిల్లిందండం మాత్రం కరెక్ట్ కాదనమాట. నెక్స్ట్ ఏ రాజు కూడా నౌకా ముద్ర నాణ్యాలు ముద్రించలేదు అనేది నిజమండి. శాతవాహనుల తరువాత ఏ రాజు కూడా నౌకా ముద్ర కలిగిన గుర్తు. నౌకా ముద్ర అంటే ఏంటంటే అండి ఇక్కడ వ్యాపారానికి చిహ్నం అన్నమాట. వాణిజ్యం షిప్పుల ద్వారా వ్యాపారం జరుగుతుంది, వాణిజ్య రెండు దేశాల మధ్య ట్రేడ్ జరుగుతుంది, అది షిప్పులు ఉపయోగించి జరుగుతుంది అని తెలియడానికి ఈ నౌకా చిహ్నం గల నాణ్యాలు వేసేవారు అనమాట. వాటి మీద నాణ్యాల మీద నౌకా చిహ్నాలు వేసేవారు. ఇక 65వ క్వశ్చన్ చూడండి. మనకి గాథా సప్తసతి అనే కవితా సంకలనం ప్రధానంగా ప్రేమ నేపథ్యానికి సంబంధించింది. అలాగే గుణాఢ్యుడు సంస్కృతంలో బృహత్కథను రచించాడు అనేసి 2 స్టేట్మెంట్లు మనకి ఇవ్వడం జరిగిందండి. ఇవి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో ఏ పేజీ కంచి వచ్చి ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి వాళ్ళ యొక్క విద్యా వ్యవస్థలోనండి అలా విద్యా వ్యవస్థ శాతవాహనుల కాలం నాటి విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే మనం తెలుసుకుంటే 67వ పేజీల కాంచి 68వ పేజీ వరకు విద్యా వ్యవస్థ గురించి ఇచ్చారు. అందులోని మనకి 68వ పేజీలోని ఫస్ట్ పారాగ్రాఫ్ కాంచి ఈ బిట్ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇక్కడ ఏం రాశారంటే శాతవాహనుల కాలంలో గాథా సప్తసతి వల్ల నాటి ఆంధ్రులు ఎంతో శృంగార ప్రియులో మనకు తెలుస్తుంది. అలాగే ఏంటంటే గాథా సప్తసతిలో ఏంటంటే శృంగార కావ్యాలు కూడా వివరించడం జరిగిందనమాట. అంటే అది ప్రేమ ప్రధానంగా ఉన్న కావ్యం అంటే శృంగార కావ్యాలు అనమాట. శృంగారము ప్రేమ రెండు ఒకటే. ఇక్కడ మీరు పెద్ద కాంట్రవర్సీ బ్రాడ్నెస్ ఊహించి శృంగారం వేరు ప్రేమ వేరు ఇలా కాదు, ప్రేమ శృంగారం ఒకే స్థితి అనమాట. ఇక గుణాఢ్యుడు సంస్కృతంలో బృహత్కథను రచించాడు. ఇది చూడండి ఇది కూడా అదే పేజీలో విద్యలోనేనండి. ఇది కూడా 68వ పేజీలో ఉంది. మనకి ఇక్కడ ఏంటంటే బృహత్కథను ఏ భాషలో రాసినాడటండి?
గుణాఢ్యుడు కుంతల శాతకర్ణి ఆస్థానంలో బృహత్కథను పైశాచిక భాషలో రాసినాడని ఇతిహాస్యం. ఏ భాషలో రాసేటండి? ఇదే 68వ పేజీ ఫస్ట్ పారాగ్రాఫ్ కంచి ఈ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగిందండి. పైశాచిక ప్రాకృత భాషలో రాశాడు. ఇక్కడ ఎలాగిచ్చారండి? సంస్కృతంలో రాసినట్టు చెప్పారండి. దీంట్లో ఎలా సంస్కృతంలో రాశారండి? కాదు కదండి. పైశాచిక ప్రాకృతం వేరు, సంస్కృతం వేరు. గాథా సప్తశతి ప్రధానంగా ప్రేమ నేపథ్యంగా ఈ రెండు కూడా మనకు 68వ పేజీ కాంచి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇవి ఇప్పుడు మనకేంటంటే సుమారు 5 బిట్లు ఈసారి ఇప్పుడు 5 బిట్లు ఇచ్చారండి ఈసారి గ్రూప్ 2కి శాతవాహనుల కానించి. అలాగే 2019 గ్రూప్ 2లో శాతవాహనుల యుగం కాంచి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకం నుంచి, అంటే మొత్తం అడిగినవన్నీ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకం నుంచి అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, జైన తాత్విక గ్రంథమైన సమయసారం రచించింది ఎవరు అని అడిగారు అనమాట. ఏంటండి? సమయసారం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఇది బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకం ఏ పేజీలో ఉంది ఇప్పుడు చూద్దాం. ఇది మనకు ఏ పేజీ నుంచి వచ్చిందంటే శాతవాహనుల కాలం నాటి మత పరిస్థితుల్లో భాగంగా జైన మతం గురించి మనకి ఎన్నో పేజీలు 65వ పేజీలో ఇవ్వడం జరిగిందండి. ఒక పారాగ్రాఫ్ మొత్తం ఇచ్చారండి. ఒకే ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది, ఒక ప్యాసేజ్. ఆ ప్యాసేజ్ కాంచి అడిగారండి. ఇది 65వ పేజీ నుంచి వచ్చిందండి. సమయసారం అటండి కొండ కుందాచార్యుడు రచించాడు. ఈ సమయసారం శ్వేతాంబర దిగంబర శాఖల వారందరికీ ఆదరణీయమైన గ్రంథం అని చెప్పారండి. ఇదే పాయింట్ సమయసారం. అందుకే మీరు ఎక్కువ పుస్తకాలు ఏటి బయట చాలా రాసేస్తాను మార్కెట్లో ఉన్న పుస్తకాల నుంచి. కానీ వాళ్ళు ఇస్తున్నది మాత్రం బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకం కాంచి వస్తుంది. మీరు బాగా గమనించాలి. మనం ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకూడదు, ఒక్క మార్క్ కూడా విద్యార్థి లూజ్ అవ్వకూడదు అనేసి ప్రతి పాయింట్ క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ చూడండి, 2019 గ్రూప్ 2లో అడిగిన ఈ ప్రశ్న అండి. మీకు బయట మార్కెట్లో ఏ పుస్తకం ఇంపార్టెంట్ పెద్ద పుస్తకాలు ఉన్నాయండి, ఆ పుస్తకాలు ఏ పుస్తకాల్లో కూడా రాయలేదు. అంటే వాళ్ళందరూ కూడా బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకం చూసి రాస్తారు. వాళ్ళు ఈ పాయింట్ని వదిలేశారనమాట. అది ఏపీపీఎస్సీ గుర్తించిందండి. ఆ క్వశ్చన్ చూడండి, మనకి తన కుమారుడు పిన్న వయస్కుడు అవ్వటం వల్ల రాజ్య సంరక్షణగా పాలించిన శాతవాహన రాణి ఎవరు అడిగారండి. మీకు దీనికి ఎంత క్షుణ్ణంగా చెప్పానంటే అక్కడ మీకు తొలి శాతవాహనుల గురించి చెప్పినప్పుడు డిస్కస్ చేసామండి. వాళ్ళ రాజకీయ చరిత్రలో డిస్కస్ చేసామండి. తన కుమారులు పిన్న వయస్కులు అయినందువల్ల వాళ్ళు ఇంకా రాజ్యానికి ఇంకా అంటే చిన్నపిల్లలు అనమాట. ఈవిడ వాళ్ళ తండ్రి సహాయంతో పరిపాలించిందండి. మనకి అంతకుముందు ఢిల్లీ సుల్తాన్లో రజియా సుల్తాన్ పరిపాలించింది కదండి. ఆ తర్వాత మన రాణి రుద్రమదేవి గారు పరిపాలించారు కదండి. వాళ్ళందరికంటే ముందే దేవి నాగానిక పరిపాలించారండి. ఇది ఓన్లీ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో ఉన్న బిట్టండి. ఇది చాలా మార్కెట్లో బయటలో చాలా పుస్తకాలు లేదు. ఇది ఇప్పుడు కొత్తగా యాడ్ చేసి ఉండొచ్చు కానీ ఆ టైంకి లేదు. ఇది అది ఎన్నో పేజీ అంటే మనకి తొలి శాతవాహనుల గురించి మన రాజకీయ చరిత్రలో చెప్పుకున్నాం కానీ అక్కడ 51వ పేజీలో నుంచి వచ్చిందండి బిట్. ఎక్కడండి? 51వ పేజీలు అనమాట. ఇక్కడ ఏంటి రాశారంటే, వీరు పిన్న వయస్కులు అయినందువల్ల వాళ్ళ తల్లి నాగానికాదేవి రాజ్యభారం వహించి తన తండ్రి త్రణకైరవ సాయంతో సమర్థవంతతో నిర్వహించింది. ఏంటి రాశారండి? వీరు చిన్నపిల్లలు అయినందువల్లటండి నాగానికాదేవి పరిపాలన తీసుకొని వాళ్ళ తండ్రి సహాయంతో చాలా సమర్థవంతంగా పరిపాలించిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సాధారణంగా శ్రేణులు నిర్వహించే బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముపై శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఎలా ఉండేది? అంటే శ్రేణులు ఒక బ్యాంకింగ్ వ్యవస్థలో పనిచేసాయని చెప్పాను కదండి. శ్రేణులు ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో పనిచేసినప్పుడు వీళ్ళ దగ్గర డిపాజిట్ చేసినప్పుడు వీళ్ళు ఎంత వడ్డీ రేటు ఇచ్చేవారు అనేది క్వశ్చన్ అడిగాడండి. ఆనాడు 12% వడ్డీ రేటు ఇచ్చేవారని మనం నేను క్లాస్లో చెప్పాను క్షుణ్ణంగా. ఇది ఏ పేజీలో ఉంది బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకంలో అంటే ఒకసారి చూడండి. ఇది ఏ పేజీలో ఉందంటే ఈ బిట్ అనేది మనకు శాతవాహనుల ఆర్థిక వ్యవస్థ కాంచి వచ్చిందనమాట. ఈ ఆర్థిక వ్యవస్థలోని మనకు 61వ పేజీలో ఇచ్చారండి. ఇది ఈ శ్రేణులు బ్యాంకులుగా కూడా వ్యవహరించేవి, ధనాన్ని నిల్వ ఉంచి దానిపై 12% వరకు వడ్డీని చెల్లించేవి అని ఇచ్చారనమాట. అంటే 61వ పేజీ కాంచి వచ్చింది. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల నుంచి క్వశ్చన్ అవ్వడం జరిగిందండి.
ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఏటి అడిగారండి ఇక్కడ, శాతవాహనుల కాలం నాటి కొలిక్క శ్రేణి వీరికి చెందింది. అప్పుడు వాళ్ళని కొలిక్క అని పిలిచేవారండి, ఇప్పుడు వాళ్ళు ఏ పనితో పిలుస్తారండి అని అడిగారండి. ఇది కూడా శాతవాహనుల ఆర్థిక పరిస్థితుల నుంచి వచ్చిన క్వశ్చన్ అండి. ఇది కూడా 61వ పేజీలోనే ఉంది, 2019లో అడిగారు. ఇదును కొలిక్క అనే శ్రేణి సాలి పనివారు, నేటి సాలి అంటే నేత పనివారు సూచిస్తుందండి. అలాగే మనకి మీకు బయట పుస్తకాలు 18 రకాల కుల వృత్తులు అన్నీ ఇచ్చేస్తారండి, అవన్నీ అవసరం లేదు. ఇక్కడ హనుమంతరావు సార్ పుస్తకాలు ఏ పేర్లు అయితే చెప్పారో అవి మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలి. కొలిక, కులార, తిలపిసక, కసనకార, కమర, సువనక, మణిక, వదిక వీళ్ళు ముఖ్యులని పేర్కొంది. వీళ్ళు ప్రజెంట్ ఏ పేరుతో, వీళ్ళు ఏ పనులు ప్రజెంట్ అప్పుడు చేసే పని ఆ పేరుతో పిలిచారు, ఇప్పుడు ఏ పేరుతో పిలుస్తారని తెలుసుకుని సరిపోద్ది. ఇక నెక్స్ట్ బిట్ కూడానండి, ఇది కూడా గత పుస్తకాలు ఏ పుస్తకంలో కూడా లేదండి మార్కెట్లో. ఇది కూడా బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలోనే ఉండేదండి. దీన్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్ది పుస్తకాలు యాడ్ చేశారు ఈ బిట్ను. చూడండి క్వశ్చన్ ఏంటంటే, శాతవాహనుల కాలంలో నర్తకీమణులు వాడిన మైపోతను ఎలా అన్నారు అంటే, వాళ్ళ మేకప్ వేసుకుంటారు కానీ చర్మం మీద, స్కిన్ మీద దానికి ఒక మేకప్కి ఒక పూతను చేయడానికి ఒక మైపోతను ఉపయోగించేవారట. ఆ పూతను ఏ పేరుతో పిలిచేవారండి? ఈ బిట్ కూడా అప్పటి వరకు బయట మార్కెట్లో దొరికిన ఏ పుస్తకంలో లేదు. ఇది కూడా బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకం కాంచి వచ్చింది. అది ఏ పేజీ నుంచి ఎక్కడ కాంచి ఇచ్చారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇదేంటి మనకి శాతవాహనుల కాలం నాటి సాంఘిక పరిస్థితులు కానించి ఈ బిట్ రావడం జరిగిందండి. సాంఘిక పరిస్థితుల్లో చెప్పుకున్నప్పుడు చూడండి, స్త్రీలు కాటండి ఆ స్నానాలు చేసే సందర్భంలో పసుపు వాడకం ఎక్కువ, కాళ్ళకు పారానికి ఉపయోగించేవారు, తరువాత నాట్య కత్తులు అరిదలమనే మైపోతను వాడేవారని మనకు 63వ పేజీలో చివరి పారాగ్రాఫ్లోని శాతవాహనుల కాలం నాటి సాంఘిక పరిస్థితుల నుంచి ఈ ప్రశ్న రావడం జరిగిందండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇప్పుడు చూడండి, 2017 గ్రూప్ 2లో శాతవాహన యుగానికి సంబంధించి ఏ ఏ ప్రశ్నలు అడిగారు ఇప్పుడు గమనిద్దాం. 2017లో అడిగిన బిట్లు చూడండి. మేకధోని శాసనం ఆధారంగా శాతవాహనులు బళ్ళారికి చెందిన వారనేసి చెప్పబడింది. కింది వాళ్ళు చెప్పింది ఎవరని అడిగారు అనమాట. అంటే ఈ మేకధోని శాసనం ఆధారం చేసుకున్నారనమాట ఇతను. దీనితో పాటు ఆధారం చేసుకొని వీళ్ళు శాతవాహనులు బళ్ళారి ప్రాంతానికి చెందిన వారు ఎవరు అన్నారంటే విఎస్ సుక్తాంకర్ అన్నారండి మాటని. ఇది మనకి ఎక్కడ ఉందండి అంటే శాతవాహనుల యుగంలోని 36వ పేజీలో ఉంటుందండి. ఫస్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది ఈ పాయింట్. ఇతను మేకధోని శాసనాన్ని ప్లస్ అలాగే పల్లవ శివస్కందవర్మ వేసిన హిరహడిగల్లి శాసనం ఆధారంగా వీళ్ళు కర్ణాటకకు చెందిన వారనేసి మనకు విఎన్ సుక్తాంకర్ గారు చెప్పడింది. అది మనకి 36వ పేజీలో బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో ఉంది ఇది. ఇక నెక్స్ట్ చూడండి, గౌతమిపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్న అనూప అనే ప్రదేశపు రాజధాని పేరు ఏం పేరు అడిగారండి. ఇది కూడా బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో ఏంటంటే 55వ పేజీలోని సామ్రాజ్య ఉన్నతి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఎప్పుడు వచ్చిందో అతని కాలాన్ని ఉన్నతి అంటే శిఖరాగ్ర స్థాయిలో ఉన్నట్టుగా అనమాట. అక్కడ 55వ పేజీలో నుంచి ఇవన్నీ కూడా నాసిక్ శాసనంలో వాళ్ళ అమ్మగారు రాస్తారనమాట. ఇవన్నీ ప్రాంతాలు మా కొడుకు ఆధీనంలో ఉన్నాయి, వాటి రాజధానులు ఇవ్వనేసి అక్కడ కాంచి డైరెక్ట్గా అడిగారండి. ఇది ఆ ప్రదేశపు రాజధాని పేరంటే మాహిష్మతి అండి. ఏంటంటే అనూప అనే ప్రాంతం కూడా గౌతమిపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉంది, దాని రాజధాని మాహిష్మతి. మన క్లాస్లో కూడా దీన్ని వివరించాం. ఇక అలాగే ఈ జున్నార్ శాసనాన్ని ఇది కూడా వచ్చింది ఎవరో మనకు ఋషభదస్తుడు అనేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది కూడా మనకు డైరెక్ట్ ఉన్న బిట్టేనండి. ఇదిన్ను శాతవాహనుల సంఘర్షణలు ఇక్కడ వస్తుంది. ఇదిన్ను ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం దొరకలేదండి. 2017లో అడిగింది, మరి నానైతే గమనించలేదు, ఈ ప్రశ్న అయితే లేదండి. చండశాతకర్ణి యొక్క శాసనాన్ని గుర్తించండి అనేసి అన్నారు. కొడవలి శాసనం అండి ఇతను వేశాడు. ఇది మనకి నానైతే కరెక్ట్ చూడలేదు, మరి ఉందో లేదు, నేను గమనించినంత వరకు అయితే లేదు. మరి మిగతా ఇంకెక్కడ ఉందేమో. అయితే ఈ బిట్ మాత్రం మనకు దొరకలేదండి. ఇది బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో అయితే లేదు ఈ బిట్టు. ఇక నెక్స్ట్ దాంట్లో చూద్దాం. చూడండి నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు 2012 గ్రూప్ 2లో శాతవాహన యుగానికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో చూద్దాం. ఇక్కడ ఏంటంటే రాజగరిక అనే బౌద్ధ సిద్ధాంతం చూడండి, బౌద్ధ సిద్ధాంత కేంద్రం ఎక్కడ ఉందని అడిగారు అనమాట. ఇది మనకి శాతవాహన యుగంలో బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో
బౌద్ధ మత పరిస్థితులు మత పరిస్థితులు ఉన్నాయి కంటే అక్కడ బౌద్ధ మతం గురించి చెప్పుకునే దాంట్లో 66వ పేజీ కాంచి డైరెక్ట్గా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన సిద్ధార్థిక, రాజగరిక, ఆ తర్వాత పూర్వశైల, అపరశైలి ఇవన్నీ ఉంటాయి కదండి. ఇంపార్టెంట్ ఇక్కడ డివిజన్ అనమాట. బౌద్ధ మతం మన దగ్గర ఉన్న డివిజన్ అనమాట. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పిలిచేవారు అనమాట. ఇక్కడ రాజగరిక అనేది ఏ ప్రాంతంలో ఉందని అడిగారు అనమాట. గుడివాడ, జగ్గైపేట, గుంటుపల్లి, శ్రీపర్వతం ఏ ప్రాంతంలో రాజగారికి సంబంధించిన బౌద్ధ కేంద్రం. దీనికి 66 పేజీలు మనకు ఉంది కదండి. మీరు ఒక్కసారి చూస్తే తెలుస్తుంది, మన క్లాస్లో కూడా ఉంది. చాలా ప్రతి దగ్గర చాలా డీజీ బిట్ అనమాట. ఇక గుంటుపల్లిలో మనం రాజగారికి అని పిలుస్తాం. సిద్ధార్థ అంటే గుడివాడ అనేసి, అదే జగ్గైపేట. ఆ తర్వాత పూర్వశైలం అంటే మనకి ముందు ఎక్కడైతే శ్రీపర్వతం మనకి అమరావతి, అపరశైల, ఇలాగ ఒక్కొక్క శైలిలో ఒక్కొక్క స్ట్రక్చర్ 5 ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్, కంఠస్థ పెట్టాల్సిందే అనేవి మీరు అందరూ. తరచు అప్పుడు అడిగారు, ఇప్పుడైతే మరి అడగలేదు. గత 3 ఎగ్జామ్లు అయితే అడగలేదు. అంతకుముందు అయితే రిపీటెడ్గా వచ్చేది బిట్. నెక్స్ట్ భారతదేశంలోనటండి, భారతదేశంలో విద్యార్థులు సుహరలేఖను కంఠస్థ చేస్తున్నందున చూశాననేసి రాసిన చైనా యాత్రికుడు ఎవరు అని అడగడం జరిగిందండి ఇక్కడ ప్రశ్నలోని. అంటే ఏ చైనా యాత్రికుడు భారతదేశంలో ఈ సుహరలేఖ అనే దాన్ని కంఠస్థ చేస్తున్నారనేసి. మనకి ఇది ఎక్కడండి వచ్చిందంటే ఇది 68వ పేజీలో శాతవాహనుల కాలం నాటి విద్యా పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం డిస్కస్ చేసిన అక్కడ వచ్చిందనమాట. అప్పుడు మనకి ఎవరు అంటారండి, అది ఇప్పుడు కూడా ఇచ్చింగ్ రాస్తాడనమాట. ఇచ్చింగ్ అంటాడండి, భారతదేశం విద్యార్థులు నేను వచ్చే టైంకి కూడా ఈ సుహరలేఖ అనే గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదువుతున్నారు అని చెప్తున్నారండి. ఇక నెక్స్ట్ చూడండి, అజంతాలోని ఏ నెంబరు గుహలో శ్వేతగజ జాతక చిత్రం అంటే ఈ పెయింటింగ్ ఉంది అని అడిగారండి. ఇది 70వ పేజీలో అక్కడతో కంప్లీట్ అయ్యారు. శిల్పం అనే శిల్పాల గురించి అంటే శాతవాహనుల కాలం శిల్పము, చిత్రలేఖనం ఎలా ఉన్నాయి అని డిస్కస్ చేసాం కండి. అది 70వ పేజీలో చివరి లైన్ అండి, లాస్ట్ లైన్ అనమాట. ఇది 10వ నెంబరు గుహలోని మనకి ఇవి ఉందన్నమాట. శ్వేతగజ జాతక చక్రం ఉంది మనకి లాస్ట్ చివరి లైన్లో కనబడుతుందండి ఇది. అలాగే చూడండి, శాతవాహనుల కాలం నాటి వధిక శ్రేణి వీరిది అంటే వధికని ఎవరిని పిలుస్తారు. ఇది కూడా 61వ పేజీలోని ఆర్థిక పరిస్థితులు, శాతవాహనుల ఆర్థిక పరిస్థితులు అక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. ఆ పేజీ నెంబర్లోని అక్కడ మొదటి పేర అండి, పైలైన. ఇది ఆల్రెడీ చెప్పాను, రకరకాల చదివికండి అనేసి ఇవే ఏవైనా అవే అడుగుతాను. అక్కడ ఏంటంటే వధిక అంటే వడ్రంగులు, నేటి అప్పుడు వధిక అని పిలిచేవారు, ఇప్పుడు వాళ్ళు వడ్రంగులు అని పిలుస్తున్నారు అనమాట. ఇక్కడతో మనకి నెక్స్ట్ చూడండి, 2011 గ్రూప్ 2లో ఎలాంటి ప్రశ్నలు శాతవాహన యుగానికి సంబంధించి అడిగారు అది చూడండి. పురాణాలను అనుసరించి శాతవాహనుల రాజుల్లో చివరి వారు ఎవరైనా అడిగారన్నమాట. మనకి ఎవరిని అడిగారండి, పురాణాలను అనుసరించి శాతవాహనుల రాజుల్లో చివరి రాజు ఎవరు వారు అనేసి అడిగారు. ఇది 58వ పేజీలో వాళ్ళ రాజకీయ చరిత్ర చదువుతుంటాం కానీ తొలి శాతవాహనులు మనకి రాజకీయ చరిత్రలో చివరి భాగంలో చూసామండి. అది 58వ పేజీలను మొదటి పేరా కానించండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. మనకి ఎవరైనా 3వ పులోమావి శాతవాహనుల రాజులో చివరి వాడు అని చెప్తారండి అక్కడ. ఇక శాతవాహనుల నాటి నిగమ సభను ప్రస్తావించిన శాసనం ఇది ఏంటంటే వాళ్ళ యొక్క మన పరిపాలన విభజన ఏ విధంగా జరిగింది, నాటి స్థానిక పరిపాలన ఏ విధంగా ఉంది అనేసి మనకి 60 పేజీలు ఇవ్వడం జరిగిందండి. ఈ బిట్ని అక్కడ కానించి అడగడం జరిగిందండి ఇది. ఇక చూడండి, శాతవాహనుల శాసన భాష ఏది, ఇది కూడా బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలోని 67వ పేజీ అనమాట. విద్యా వ్యవస్థ గురించి ఉంటుంది. అక్కడ చివరి పేరాల నుంచి ఈ బిట్ తీసుకోవడం జరిగిందండి. ప్రాకృతం వాళ్ళ రాజభాష శాసన భాష అని చెప్పుకోవడం జరిగింది, మనం చెప్పాం కదండి. ఇప్పుడు చూడండి, 2008లో గ్రూప్ 2లో ఏ ప్రశ్నలు అడిగారు ఇప్పుడు చూడండి. 2008 గ్రూప్ 2లో అడిగిన ప్రశ్నలు, గౌతమి బాలశ్రీ తన నాసిక్ శాసనాన్ని ఎవరి పరిపాలనా కాలంలో వేయించింది అని అడిగారన్నమాట. అంటే నాసిక్ శాసనం ప్రసక్తి శాసనం వేసింది కదండి, అది ఎవరి పరిపాలనా కాలంలో వేసింది, గౌతమిపుత్ర శాతకర్ణి పరిపాలన అనుకుంటారు. అదే ఫస్ట్ ఆప్షన్ పెట్టారు చూడండి. అందరూ ఎలా కన్ఫ్యూజన్ అయిపోతారు అనేసి అలాంటి మిస్టేక్ చేస్తాం అనమాట. చూసినంటే గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో వాళ్ళ అమ్మ ఉంటుంది కాబట్టి వాళ్ళ అమ్మ అప్పుడే వేసింది కదా అనుకుంటాం. ఫస్ట్ కానీ చెప్పిన 19వ రాజ్యవర్ష కాలం పులోమావి రాజ్యాన్ని
వచ్చిన 19 సంవత్సరాల తరువాత గౌతమి బాలశ్రీ గారు వేయడం జరిగిందండి ఆ శాసనాన్ని. అంటే ఇప్పుడు ఇది 53వ పేజీలోనండి వాళ్ళ రాజకీయ చరిత్ర గురించి చెప్పినప్పుడు 53వ పేజీలో దీనికి సంబంధించి మనకు ఉంటుంది. గౌతమిపుత్ర శాతకర్ణి చెప్పినప్పుడు ఇదంతా అతని ఆధారాలు చెప్పినప్పుడు ఇది డిస్కస్ చేస్తామండి. అలాగే కవివత్సలుడు అనే బిరుదు ధరించిన రాజు ఎవరైనా అడిగారండి. ఇది శాతవాహనుల కాలం నాటి విద్యా వ్యవస్థలో మనం చెప్పుకుంటామండి. ఇది వాళ్ళకి ఇలా గుణాఢ్యుడు ఉన్నాడు, అతను ఇలాంటి పుస్తకాలు రాశారని, ఆ తరువాత కవివత్సలుడు హలుడు ఇలా గాథా సప్తశతి రాశాడనేసి ఇలాగా అక్కడ విద్యా వ్యవస్థ కాడే మనం చెప్తామండి. ఇది ఆ కవివత్సలుడు అనే బిరుదు మీకు మన గత క్లాస్లో కూడా మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను, చూడండి. హలుడిని అలా పిలుస్తారండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వృషభదత్తుడి నాసిక్ శాసనాన్ని అనుసరించి శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఎంత శాతం ఉండేది? ఇది ఆల్రెడీ రిపీటెడ్. ఇది 61వ పేజీలో మధ్య పేరా నుంచి వచ్చిందండి. ఇది ఆర్థిక పరిస్థితుల కాంచి వచ్చిందండి. ఇక సమయసారం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఇది 65వ పేజీలో జైన మత పరిస్థితుల కానించి ఇది కూడా రిపీటెడ్ బిట్. అలాగే అస్మక రాజైన ఇది అప్పుడు లేదండి, ఇది ఎవరు అది చాలా డైరెక్ట్ గుద్దిశాడు అండి, వచ్చి గుద్దిశాడు. తర్వాత బుక్లో ఇప్పుడు కూడా యాడ్ చేసలేదు, ఇది చాలా పుస్తకాలు యాడ్ చేయలేదు. ఇది చూడండి, అస్మక రాజైన శాతకర్ణి చేతిలో కళింగ ప్రభువు కారవేలుడు పరాజితులు అయినట్లుగా ఓడిపోయినట్లుగా తెలిసిన జాతక సాహిత్యం ఏదని అడిగాడు అనమాట. ఇది ఇప్పుడు కూడా చాలా పుస్తకాల్లో అయితే రాయలేదు. ఇది అంటే అస్మక రాజైన శాతకర్ణి చేతిలోని కళింగ ప్రభు కారావేలుడు ఓడిపోయాడు అనమాట. ఒక గ్రంథంలో చెప్పబడింది, అది ఒక జాతక కథ, అదే చుల్ల కళింగ జాతక. ఇదేంటంటే మనకి 51వ పేజీలో మొదటి పేర అంటే శాతవాహనుల రాజకీయ చరిత్ర చెప్పినప్పుడు ఆ 51వ పేజీలో దీనికి సంబంధించి ఉందండి. ఇక ఈ క్వశ్చన్లో చూడండి, క్రింది వాణిలో ఎవరు శాతవాహన పరిపాలనా స్థాపకుడుగా గుర్తించబడ్డాడు? ఇది 49వ పేజీలని డైరెక్ట్గా మన శ్రీముఖుడు అని పెట్టి వచ్చండి. అంటే ఇతనే పరిపాలకుల స్థాపకుడు అనమాట. అంటే స్థాపకుడు ఇతనే చెప్పుకోవచ్చు. మనకి 49వ పేజీ శాతవాహనుల రాజకీయ చరిత్రలో ఇది డిస్కస్ చేసామండి. ఇక మనం చూస్తే ఇది 2008లో వచ్చిన గ్రూప్ 2లో కొద్దిగా టైట్గా ఇలాగ అడిగితే బాగుంటుందండి. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళకి ఇలాగిస్తే మాత్రం గ్యారంటీగా న్యాయం జరుగుతుంది. క్రింది వాళ్ళలో సరికాని శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక మత పరిస్థితులు ఈ 3 నేపథ్యంలోని సరైనది కానిది గుర్తించండి అన్నాడండి. ఎవరైతే సబ్జెక్ట్ బాగా అవగాహన ఉంటుందో వాళ్ళే చేయగలరు. ఇది బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకం. మనం నీట్గా క్లాస్ ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా వివరించాను చూడండి. శాతవాహనుల రాజులు హిందూ మతాన్ని అనుసరించిన వారి రాణుల్లో కొద్దిమంది మాత్రం బౌద్ధ మతాన్ని పోషించారు. ఇది 66వ పేజీలో బౌద్ధ మత పరిస్థితులు కూడా ఉంది. అలాగే చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. మీకు అప్పుడే చెప్పాను, చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది, కానీ అది గట్టిగా బలంగా వేల్లో అనుకోని లేదు, చాలా లిబరల్గా ఉందనేసి మేము చెప్పాను. ఇది 64వ పేజీలో ఉంది. అలాగే నాడు నౌకా వాణిజ్యం అభివృద్ధి దశలో ఉంది అనేది మనకి 62వ పేజీలో ఉంటుందండి. ఇది నౌకా వాణిజ్యం గురించి, వాణిజ్య వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి ఏటనేది. స్త్రీలకి తక్కువగా చూడబడ్డారని ఇచ్చింది. ఇది 63 పేజీలో ఉంది. ఇది తప్పండి. స్త్రీలకు చాలా గౌరవమైన స్థానం ఉండేదండి శాతవాహనుల కాలంలోని. స్త్రీలకు ఆస్తి హక్కు కూడా ఉండేది. వాళ్ళ సభలో చర్చల్లో పాల్గొన్నారని చెప్పాను. చాలామంది రచయితలు కవిత్రులు కూడా ఉన్నట్టుగా మనం చెప్పాను కదండి. ఇక నెక్స్ట్ 31వ క్వశ్చన్ చూడండి. శాతవాహనులు ఆంధ్రులు కారని ఆంధ్ర వృత్తులు మాత్రమని వాదించిన పండితులను గుర్తించండి అన్నారండి. అంటే శాతవాహనులు ఆంధ్రులు కాదు, ఆంధ్రులు వృత్తులు అంటే సామంతులుగా ఉన్న ఎవరైతే ఆంధ్ర రాజులు ఉన్నారో వాళ్ళకి సామంతులుగా ఉండేరటండి కొంతమంది, వాళ్ళే విజృంభించి స్వతంత్రించారు. కానీ శాతవాహనులు ఆంధ్రులు కాదు. అంటే సామంతులు, ఆంధ్రులకి సామంతులు శాతవాహనులు, వీళ్ళు తర్వాత కాలం స్వతంత్రించుకున్నారని ఎంత బలంగా వాదించిన వ్యక్తి ఎవరంటే విఎన్ సుక్తాంకర్ అండి. ఇది 36వ పేజీలో ఉందండి. దీనికి రాయ చౌదరి, శ్రీనివాస శాస్త్రి కూడా సమర్థిస్తారండి వాదనకి, విఎన్ సుక్తాంకర్ వాదనకి. ఇక 37వ క్వశ్చన్ చూడండి. డైరెక్ట్ గాథా సప్తశతిని రచించింది ఎవరని అడిగారండి. ఏంటండి గాథా సప్తశతిని రచించింది ఎవరు? ఇది డైరెక్ట్ మనకి 52వ పేజీలో 3వ పేరాలో రాజకీయ చరిత్రలో భాగంగా ఇది అడిగాడండి. గాథా సప్తశతిని అల్లుడు రచించారని మీకు చెప్పాను కదండి. డైరెక్ట్గా అంటే ప్రతి బిట్టు కూడా ఇంచుమించు ఏదో ఒక్కట బిట్టు మాత్రం ఇన్నాళ్ళు మిస్ అయింది, కానీ ప్రతి ప్రశ్న కూడా మనకి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకం నుంచి వస్తుంది.
మీరు మన క్లాసులు కానీ క్షుణ్ణంగా వింటే మీకు ఒక్క మార్కు కూడా పోకుండా అంత నీట్గా చెప్పడం జరిగింది. మన క్లాసులు మీరు బాగా ఉపయోగించుకొని మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నామని మన సంస్థ కూడా మీకు ఎల్లవేళలా సహకరిస్తుంది. ఇక ఇవ్వండి ఇన్నాళ్ళు జరిగిన మనకు 2008 కాంచి 2025 ఫిబ్రవరి 23 లాస్ట్ రీసెంట్ వరకు జరిగిన ఎగ్జామ్లో శాతవాహన యుగానికి సంబంధించి వచ్చిన ప్రశ్నలండి. ఇవన్నీ కూడా మీకు బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకం నుంచే వచ్చాయి అని చెప్పడం వరకు ఎందుకు నేను ప్రతిసారి చెప్తాను అది బైబిల్ లాంటి పుస్తకం అనేసి. ఎందుకంటే మీకు పేజీ నెంబర్తో కలిపి వివరించాను ఏ పేజీ కాంచి బిట్ వస్తుంది అనేసి కూడాను. ఈ క్లాసులు సరిగ్గా ఉపయోగించుకోండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, ధన్యవాదాలండి.